హాయ్ అండి. అరటికాయ ఫ్రై, ఉలవ రసం రెండు కూడా చాలా కాంబినేషన్ చాలా బాగుంది. ఇలాగా వడియాలతో కూడా తింటే చాలా చాలా టేస్ట్గా ఉంది. ఈ అరటికాయ ఫ్రై ఎలా చేయాలనేది చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని పైన 3 అరటికాయలు తీసేసుకున్నాను. 3 అరటికాయలకి ఇలా పైన తొడుము తీసేయాలి. సైడ్ని తీసేసి ఈ వాటర్లోని ఇలాగ మనం అరటికాయలను వేసేసి ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ తిప్పాలి. ఇప్పుడు తిప్పి మళ్ళీ ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. అలా అని మెత్తగా చేయకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదు. మీడియంగా చూసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అయిపోయింది కదా, పైన అంతా కూడా ఇలా లైట్గా చాకుతో తీసుకోవాలి. చేయితోటి రాదు, ఇలా లైట్గా చాకుతో తీసేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న రంధ్రం లాగా కట్ చేసుకోవాలి అరటికాయ ముక్కల్ని. ఫ్రైకి మెత్తగా ఉంటే చేతికి అంటుకుంటుంది, మనం వేపడానికి కూడా ముద్దగా ఉంటుంది. కాబట్టి ఇలాగా మీడియంగా మనం ఉడకబెట్టుకోవాలి. ఇంకా మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే అలా కొంచెం మ్యాష్ చేయండి. మీడియంగా ఉంటే ఇప్పుడు మనం కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం ఇలాగ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ముందు ఉత్తివే అలా మనం ఫ్రై చేసేయాలి అన్నీ కూడాను. మనం అరటికాయ ముక్కల్ని ఇప్పుడు ఇలాగ 2 నిమిషాలు కలుపుతూనే ఉండాలి, ఇటు అటును వేగడానికి. ఇప్పుడు వేగినవన్నీ కూడా ఇందులో తీసేసుకుంటే ఆయిల్ కొంచెం మనకి ఉండదు ఎక్కువగా. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకొని పైన కొంచెం సాల్టు, కొంచెం కారం, కొంచెం కరివేపాకు వేసుకొని శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి. వేపిన కరివేపాకు వేసేసుకొని ఇలాగ కలుపుకోవాలి. ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉలవ రసం ఎలా తయారు చేయాలనేది చూసేద్దాం. ఈ చలికాలంలో ఉలవ రసం ఎక్కువ తీసుకోవడం వల్ల ముడుకులు నొప్పులు ఉండవు, వాత ఉన్న వాత కూడా తగ్గుతుంది. ప్రిపేర్ చేయడం ఎలాగో కొంచెం మిరియాలు, ఒక 6 ఎల్లుల్లి రెమ్మలు, చిన్న అల్లం ముక్క, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఒక 1/2 కప్పు ఉలవలు ఉడకబెట్టేసి మనం వేసుకోవాలి. కొంచెం చింతపండు రసం అన్నీ కూడా ఇలా గ్రైండ్ చేసుకొని మనము గిన్నెలోని రసం పెట్టుకోవాలి. మనకి గిన్నెలో ఒక 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. ఒక 1/2 కప్పు ఉలవలకి ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత సాల్ట్, కొంచెం కరివేపాకు వేసి బాయిల్ చేసుకోవాలి. ఇలాగ కొంచెం పొంగొచ్చినంత వరకు మనం ఒక 5 నిమిషాలు మరగబెట్టుకొని ఇలా కలుపుకొని ఉండాలి. ఇప్పుడు కొంచెం పొంగొచ్చింది కదా, ఇప్పుడు జీలకర్ర పొడి, కొంచెం ఇంగువ పొడి, కొంచెం రసం పొడి కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఇలాగా కలిపేసుకొని మళ్ళీ 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి కొంచెం ఆయిలు, కొంచెం మెంతులు, పోపులు, కరివేపాకు, స్టవ్ ఆపేసి కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ రసంలోకి పోపు వేసేయాలి. వేసి వెంటనే మూత పెట్టండి. ఎప్పుడైనా పోపు పెట్టేటప్పుడు అంతా కూడా అందులో పడుతుంది, టేస్ట్గా ఉంటుంది. ఈ రసం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు. ఈ చలికాలంలోని ఈ ఉలవ రసం చేసుకోండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, ఎంతో బాగుంటుంది. ఇప్పుడు అన్నం ఒక బాక్స్లోని ఇలా తీసుకొని
వేడి అన్నము ఇలాగ వేస్తే బాక్స్లో ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు ఈ రసం అంతా కూడాను ఈ అన్నంలో కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చూసి మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి. మీకు నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ కొట్టండి. అప్పడంతో కానీ సగ్గుబియ్యం వడంతో కానీ ఇంకా చాలా బాగుంటుంది. ఇది చూసి ట్రై చేయండి.